నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎక్కడికక్కడ పనిచేస్తున్నటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలన్నింటినీ ఇకపై ఒకే గడువు కిందకి తీసుకురావడానికి కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా భారీ స్థాయిలో అక్రమాలు, ఆదాయ గండి పడుతున్నటువంటి సివిల్ సప్లైస్, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖల్లోని విజిలెన్స్ విభాగాలు ఇకపై వేరువేరుగా ఉండవు. ఇవన్నీ కలిపి ఒకే శక్తివంతమైన వ్యవస్థగా మారబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో సివిల్ సప్లైస్, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖలకు సంబంధించి ప్రత్యేకంగా విజిలెన్స్ విభాగాలు పనిచేస్తున్నాయి. అయితే ఈ వేర్వేరు విజిలెన్స్ విభాగాల పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో తనిఖీలు జరగడం లేదని, అక్రమాలను కట్టడి చేయడంలో ఈ విభాగాలు విఫలమవుతున్నాయని ప్రచారం జరుగుతుంది. దీనికి కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే, సివిల్ సప్లై శాఖలో రైస్ మిల్లర్ల వద్ద ఉండాల్సినటువంటి కస్టమ్స్ మిల్లింగ్ రైస్ ఏదైతే ఉందో అది పక్కదారి పట్టి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా అక్కడి విజిలెన్స్ అధికారులు గుర్తించలేకపోతున్నారు. అలాగే కమర్షియల్ ట్యాక్స్ విభాగాన్ని చూస్తే, రాజధాని హైదరాబాద్లోనే ప్రతినిత్యం వందల కోట్ల రూపాయల వ్యాపారం జీఎస్టీ చెల్లించకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యాపారం అనేది జరుగుతూ ఉంది. అయినా సరే విజిలెన్స్ విభాగం దీన్ని పసిగట్టడంలో విఫలమైంది. ఇక మైనింగ్ విషయానికి వస్తే, అనుమతులకు విరుద్ధంగా యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుగుతున్న ఆ శాఖ విజిలెన్స్ వింగ్ మౌనంగా ఉంటుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ అక్రమాలన్నిటినీ అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పనితీరుపై సమీక్ష నిర్వహించిన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక స్పష్టమైన అభిప్రాయం వచ్చింది. ప్రస్తుతం వేరువేరుగా ఉన్న విజిలెన్స్ వింగ్ సరిగ్గా పనిచేయడం లేదని, కొన్ని జిల్లాల్లో కింది స్థాయి అధికారులతోటి అక్రమార్కులు కుమ్మక్కై నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారని గుర్తించారు. కొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే ఈ 3 కీలక శాఖల విజిలెన్స్ విభాగాలను విలీనం చేసి ఒకే ఒక బలమైనటువంటి వ్యవస్థను తయారు చేయాలనేది సీఎం గారు ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. ప్రభుత్వ కొత్త ప్లాన్ ప్రకారం ఒక ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ విలీన విజిలెన్స్ సంబంధించినటువంటి వింగ్స్ అన్ని కూడా పనిచేస్తాయి. కేవలం విభాగాలను విలీనం చేయడం మాత్రమే కాకుండా ఈ విజిలెన్స్ వింగ్ను పూర్తి స్థాయిలో బలోపేతం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడానికి వీలుగా కావాల్సినంత అదనపు సిబ్బందిని, వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్రమార్కులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి, దాడులు చేయడానికి ఈ కొత్త సంస్థకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు కట్టబెట్టబడుతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి అవసరమైన చట్ట సవరణలు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఎక్సైజ్ శాఖలో కూడా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పనిచేస్తుంది. కానీ ఎక్సైజ్ శాఖ విజిలెన్స్ విభాగాలను ఈ కొత్త సంస్థలో విలీనం చేయడం లేదు. ఎక్సైజ్ విభాగాన్ని యథాతథంగా విడిగానే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఎక్సైజ్ శాఖలో ప్రతిరోజు క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు చేయడం ఎంతో అవసరం. అక్కడ పనిచేసే సిబ్బందిని ఇతర శాఖల విజిలెన్స్ విధుల కోసం ఉపయోగిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలన దెబ్బతింటుందని, అందుకే ఎక్సైజ్ శాఖ జోలికి వెళ్లకుండా కేవలం సివిల్ సప్లైస్, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖల విజిలెన్స్ విభాగాలనే విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం సైడ్ నుంచి, అదే అధికారుల సైడ్ నుంచి కూడా కొంత వినపడతా ఉంది. ఏదేమైనా రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్న అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయంపై ఎలాంటి ఫలితాలు తీసుకొస్తుందో కూడా వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి దిశ టీవీ.